ఏ విషయాలు బయటకు వస్తాయనేది కొంత ఆసక్తికరంగా అయితే మారింది. వీటన్నిటికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు సీనియర్ అనలిస్ట్ పొలిటికల్ అంకం రావు గారు, అలాగే విజయ్ కిరణ్ గారు, టీడీపీ లీడర్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా సార్ రావు గారు ఏం చెప్తారు సార్? అంటే ఈ సిట్ విచారణ ఒక వైపున కొనసాగుతూ ఉంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి కావచ్చు, వారితో పాటు ఉన్న ఎవరైతే ఇంతకుముందు నేను చెప్పిన పేర్లు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, గోవిందప్ప బాలాజీ అజ్ఞాతంలోకి వెళ్ళారని అనుకోవచ్చు. ఒకవైపున నోటీసులు ఇచ్చారు, మరి విచారణకు హాజరవుతారా లేదా అనేది కొంత సస్పెన్స్ అయితే ఉంది. ఏం జరుగుతుందనేది చూడాలి. కానీ వీరి పాత్ర కొంచెం కీలకంగా కనిపిస్తూ ఉంది కదా. గతంలో ఏం జరిగినా సరే ప్రతి ఒక్కటి ధనుంజయ రెడ్డికి తెలియకుండా ఏది జరగదు అనేది అందరూ మాట్లాడుకునేది. ఏం చెప్తారు సార్? ముందుగా నవీన్, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, యువనేతలైనటువంటి నాగార్జునకి, అలాగే రవికిరణ్కి అందరికి కూడా ముందుగా శుభ సాయంత్రం. ఇది ప్రారంభమైనప్పుడే మనం నవీన్ని గుర్తుందో లేదో మనం మాట్లాడుకున్నప్పుడు చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి, అన్ని బయటకు వస్తాయని చెప్పి అవటం కూడా జరిగింది. నేను దీని గురించి మొట్టమొదట బయటికి తీసుకొచ్చిన అప్పుడు కూడా ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒకటి అసలు దీని యొక్క పూర్వపరాలు మనం గనక దృష్టిలో పెట్టుకుంటే, వాళ్ళు సంపూర్ణ మద్యపాన నిషేధం అనే పదాన్ని వాడటానికి గల కారణం ఏంటంటే, దక్షిణాఫ్రికాలో ఈ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి అనే వాళ్ళిద్దరూ ఈ మద్యాన్ని తక్కువ ఖర్చుతోటి ఎలా తయారు చేయొచ్చు అనుభవపూర్వకంగా వాళ్ళ వ్యాపారం అదే కాబట్టి ఇక్కడ సంపూర్ణ మద్యపాన నిషేధం అని ప్రకటిస్తే మహిళలు వాళ్ళకు అనుకూలంగా ఓట్లేస్తారు, విజయం సాధించవచ్చు. అప్పుడు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోంచి ఈ యొక్క మద్యం షాపులను తీసేసుకొని ప్రభుత్వ పరంగా నడుపుకుంటా ఉంటే, మనం సొంతంగా తయారు చేసిన మద్యాన్ని మాత్రమే అమ్ముకుంటే ఇంత లాభం వస్తుందని చెప్పని జగన్మోహన్ రెడ్డికి చెప్పి చేయించినటువంటి కార్యక్రమం వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఆ హామీలో ఇది కూడా ఒకటిగా చేర్చినటువంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. మరి దీన్ని ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత విజయసాయి రెడ్డి ఇవేమీ తెలియనట్టు, దీనికి ఏం సంబంధం లేనట్టు తన ఇంట్లో 5గురం కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం. మిథున్ రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మరి ఎవరైతే కృష్ణప్రసాద్ ఉన్నాడో అతను, సజ్జల శ్రీధర్ రెడ్డి, మేమందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నాము, 2 పర్యాయాలని చెప్పు వాళ్ళకి 100 కోట్ల రూపాయలు రుణం ఇప్పించాడు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని వాళ్ళ అధినేత ఎన్నికల హామీల్లో చేర్చిన తర్వాత మద్యం తయారీకి, అది ఆంధ్ర రాష్ట్రంలో తయారయ్యే వాటికి 100 కోట్ల రూపాయల రుణం ఎలా ఇవ్వగలిగాడు, ఎలా ఇప్పించాడు? ఇందుట్లోనే వాళ్ళు దొరికిపోయారని చెప్పి మనం ఇక్కడ భావించాలి. అంటే అతని పెత్తనాన్ని తొలగించిన తర్వాత తన స్థానానికి సజ్జల రామకృష్ణారెడ్డి లేదంటే ఇట్లా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు వచ్చేసి తనని దూరంగా పంపించారనే అక్కస్తోటి ఈ రోజు బయటపెట్టాడని చెప్పుకోవాలా? ఏ విధంగా విజయసాయి రెడ్డి మాటలు మనం పరిగణలో తీసుకోవాలో ఒకసారి గమనించుకోండి. ఇక దీనికి సంబంధించినటువంటి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అతను 5వ లేయర్. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, అధికారుల స్థాయి, 5వ స్థాయి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి సంబంధించింది. అతను పిఏ, వాళ్ళందరూ ఇక దాంట్లో వస్తూ ఉంటారు. 6వ స్థాయి మిథున్ రెడ్డి. ఆ తర్వాత 7వ స్థాయి ఎవరున్నారంటే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప. ఇప్పుడు నిన్న మీరు మీ దాంట్లో కూడా ప్రముఖంగానే ప్రచురించారు, అట్లాగే ప్రముఖంగా చూపించారు కూడా. సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి నిన్న సిఐడి విచారణ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి చాలా సుభాషితాలు, వేమన శతకాలు, వాటి గురించి మనకి తెలిసినటువంటి వేదాల గురించి చెప్పుకుంటా వచ్చాడు. అతని మాటలన్నీ వింటా ఉంటే నిజంగా రాజకీయం వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి, అహింస అనేది వీళ్ళ దగ్గరే నేర్చుకోవాలి అనే భావన అయితే కలుగుతా ఉంది. ఆయన నిన్న ఇన్ని విషయాలు మాట్లాడినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కసారి అభియోగం రంగంలోనే వాళ్ళ నాయకులు, వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి అధికారులు ఈ రోజు అడ్రస్ లేకుండా ఎక్కడికి పారిపోతున్నారు, ఎందుకు పారిపోతున్నారు, ఏ తప్పు చెయ్యకపోతే, వాళ్ళకి ఎలాంటి కుంభకోణాల్లో సంబంధం లేకపోతే ఎందుకు ఈ రోజు వాళ్ళు దేశ విదేశాల్లో తలదాచుకుంటా ఉన్నారు, ఎక్కడ కనపడకుండా ఎందుకు వెళ్తా ఉన్నారు, దీన్ని ఆలోచించుకోవాలి. అసలు ఈ ధనుంజయ రెడ్డి
లేదంటే ఓఎస్టిడి కృష్ణమోహన్ రెడ్డి మరి భారతీ సిమెంట్ కి అలాగే భారతీదేవి గారికి పర్సనల్ ఆడిటర్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప గారు వాళ్ళ పేర్లు దీంట్లో చేర్చక తలికే న్యాయస్థానానికి వెళ్ళి మాకు వెలుసుబాటు కావాలని ఎందుకు అడిగారు? వాళ్ళకి ఎలాంటి ప్రమేయం లేకపోతే, వాళ్ళకి దీంట్లో సంబంధం లేకపోతే, ఈ యొక్క కుంభకోణంలో వాళ్ళ పాత్ర లేకపోతే, వాళ్ళ దగ్గరకు వచ్చిన డబ్బులు జగన్మోహన్ రెడ్డికి చేర్చకపోతే వాళ్ళకి ఎందుకు అంత భయం పుడతా ఉంది? ఇప్పటి వరకు జరిగిన సిట్ విచారణలో మామూలుగా చేపలు దొరికినాయి, సొర చేపలు దొరికినాయి, తిమింగలాలు దొరకాలి. ఇంకా ఆ తిమింగలాలు ఎవరయ్యా అంటే నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ సతీమణి భారతిరెడ్డి గారి పేర్లే ప్రముఖంగా వినపడతా ఉన్నాయి. ఎందుకు భారతీరెడ్డి గారు దీంట్లో ఉన్నారయ్యా అంటే భారతీరెడ్డి గారి పర్సనల్ ఆడిటర్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి నిస్సందేహంగా కూడా దాంట్లో వాళ్ళ పాత్ర ఉంది అనేది చాలా ప్రముఖంగా వినపడుతున్నటువంటి వాస్తవం. ఈ రోజు గ్రామ స్థాయి నుంచి వాళ్ళు మొదలుపెట్టిన, ఇందాక నేను చెప్పినట్టు 7 లేయర్లు దాటుకొని 8వ లేయర్ గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సరే, సత్యమణికి అది క్లియర్ గా అర్థమవుతా ఉంది సార్. మీరు చెప్పినట్లుగా ఒక పగడ్బందీగా ఎన్నికలకు ముందే పథకం రచించారు ఈ మొత్తం వ్యవహారానికి అనేది చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఒకసారి డిస్కస్ చేద్దాం సార్, చాలా విషయాలు ఉన్నాయి. ఇందుట్లో తదుపరి అంశం తరువాత అదుపులో తీసుకోబోయే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి అండ్ భారతీరెడ్డి గారు కూడా ఉన్నారనేది మాత్రం మనం గమనించుకోవాలి. విజయ్ కిరణ్ గారితో మాట్లాడదాం. విజయ్ కిరణ్ గారు, చాలా పగడ్బందీగా అంటే వైసీపీ అధికారంలోకి రాకముందే ఈ రకంగా చేయాలి అనేది ఒక పథకం ప్రకారం వెళ్ళారు అనేది ఇప్పుడు అంకమరావు గారు చెప్తున్న విషయం మనం విన్నాం ఇప్పటి వరకు. అయితే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మద్యం పాలసీ దగ్గర నుంచి డిజిటల్ పేమెంట్లు లేకుండా చేసిన దగ్గర నుంచి పెద్ద